మీ నివాసం ఎలా, మీ పట్ల పేరు, మీ పేరు చెప్పాలమ్మా. ఎలా ఉంటుందో మీ పేరు ఏంటి, మీ పట్నం ఏంటి, దాని వారికి దాని అని చెప్పాలండి. ఓహో అది విధమునా చెప్తాం. సఖిమణి, మా పేరు, మా నివాసము మీకు ఏమాత్రం తెలియదు. నాకు తెలియదమ్మా. మీరే ఊరు, మీ పట్నం ఎక్కడ, మీ పాత్ర ఏం పేరు, మీ పేరు చెప్పాలమ్మా. అదియా మేటియుకే సైనను ముచే బాకిక సై కతను మిల్సు పులసిరు పిరుదు నీటుగల హంస గడకచే బాకిక హరు జల చెరుటి బాల మడిరో చెయ్యా సింహము ఆ సింహనము ఏ ప్రకారం ఉండును. మా యొక్క నడుము కూడా సింహ నడుము భక్తులనే ఉంటున్నది. పాటుగా వజ్రప్పులు, వైడూర్యప్పులు, వర్గత మాణిక్య బంగారు పూసరింపులు మధ్య మందులు వేసుకొని నీటి పైన అంశ ఏ ప్రకారం నడుచును. మా నడక కలదు ఇలా నీటి పైన అంశ మా నడక ఉంటుంది. మా పదవుల అందరూ కలుపు కలిసిన అమ్మా చెప్పమంటావా? దేవేంద్ర మహారాజు. అవును, ఆ దేవేంద్రుని యొక్క పట్టణమైనా మేము ఎలా గమనించామంటే పాల సముద్రములోన మందర పర్వతమును పెట్టి దానికి వాసుకి సర్పమును చుట్టి తోక దిక్కేమో దేవతలు, దాని తల దిక్కు దానవులు బట్టి తరచున్నాడు. ఆ పాల కడలిలో నుండి 5 వేదములు, 6 శాస్త్రములు, 18 పురాణములు, ఇతిహాసములు, ధనవంతరి, విషము, అమృతము, కల్పవృక్షము, కామధేనువు, ఈ అప్సరాశీలము కూడా అందులో నుండి జన్మించాము మేము. అందులో నీ పేరంటమ్మా రంపాయని 50 జనములు మా దేవతలు కొని ఆడతారు. నన్ను ఈ స్వర్గములు నాట్యమాడి అమ్మాయి